ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, దైవజనులకు నా హృదయపూర్వక నిండు వందనములు మొదటిగా తెలియజేస్తున్నాను. అలాగే అలాగే ఈ వివాహానికి అతిథులుగా విచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నిండు వందనములు ప్రభు అయిన క్రీస్తు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ వివాహ వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి హీరో అండ్ హీరోయిన్, ప్రస్తుతానికి ఈ వివాహ వేదిక మీద వీళ్ళ హీరోయిన్స్. సో వీళ్ళిద్దరికి కూడా శివ అండ్ మానస, వీళ్ళిద్దరికి కూడా మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఒక సంతోషకరమైన సమయంలో మనం అందరం అడుగుపెట్టాం. ఇప్పటివరకు పాటల ద్వారా దేవుని జ్ఞాన సంపన్నతను వెతుకుతూ వాక్యాలు ధ్యానించడం ద్వారా చక్కగా దైవజనులు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అలాగే ఈ శుభ సమయంలో చక్కటి వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలో చాలా రకాల వివాహాలు జరుగుతూ ఉంటాయి, చాలా చోట్ల వివాహాలు జరుగుతూ ఉంటాయి. కానీ స్పెషల్ ఆఫ్ ద క్రిస్టియన్ మ్యారేజ్ ఈజ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టడం, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటిస్తూ పోవడం అనేది క్రైస్తవ వివాహంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. అంటే దేవుని జ్ఞానం ప్రకటించబడకుండా దేవుని జ్ఞానాన్ని వచ్చిన బంధువులకు, కూర్చున్న వధూవరులకు అందరికీ కూడా పంచి పెట్టకుండా ఎక్కడ క్రైస్తవ వివాహాలు జరగవు. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు ఏమి చేసినను అది దేవుని మహిమ కొరకు చేయండి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, మరేం చేసినా అది ఎవరి కోసం చేయాలట? దేవుని మహిమ కొరకు చేయండి. అలా దేవుని మహిమ కొరకు చేయమన్న కార్యాలన్నిటిలో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ విశ్వాసుల జీవితాల్లో మరి వివాహం అనేది అన్ని విషయాల్లో ఏంటట? ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అన్నాడు. కనుక మరి వాళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని ఆరంభిస్తున్నప్పుడు అక్కడ నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం ఎక్కడ లభిస్తుంది అంటే, మీరు ఎన్ని చేసినా ఆశీర్వాదం లభించదు. భోజనాలు అందరూ కూడా వేసారంటే తిని సాయంత్రానికి మర్చిపోతారు. డెకరేషన్ అందరూ కూడా వేసారంటే చూసి సాయంత్రానికి మర్చిపోతారు. అమ్మాయి చీర ఉందంటే ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారు? 2 రోజులు. అబ్బాయి సూట్ ఉందంటే మామూలుగా లేదంటే ఎక్కడో అమెరికాలో డిజైన్ చేశారట, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? 2 రోజులు. అంతేనా? ఆ తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి తగ్గుతుంది. ఆ పెళ్లికి వెళ్ళిన తర్వాత ఈ పెళ్లి మర్చిపోతారు. సో ఇవన్నీ కాదు దీవెన, ఇవన్నీ కాదు ఆశీర్వాదం. నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం ఎక్కడంటే, ఎక్కడ దేవుని వాక్యం ఉందో అక్కడే నిజమైన దీవెన, ఎక్కడ దేవుని వాక్యం ఉందో అక్కడే నిజమైన ఆశీర్వాదం. ఇది విశ్వాసి గుర్తిస్తాడు. విశ్వాసి దీన్ని ఒప్పుకుంటాడు. అందరూ ఒప్పుకుంటారని నేను చెప్పను, మీరు ఒప్పుకోరు, అంటే మీరు చెప్పరు. మనం అందరం కలిసి చెప్పే మాట ఒకటే, ఏంటది? దీన్ని నేను చెప్పిన దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? విశ్వాస ఒప్పుకుంటాడు. లోక సంబంధులు ఎవ్వరు దీన్ని ఒప్పుకోరు. మన మధ్య ఒక హీరోయిన్ పెళ్లి జరిగింది. పేటల మీద కట్టుకున్న చీర 2 కోట్లట. ఓన్లీ పేటల మీద కట్టుకున్న చీర ఖరీదంతా 2 కోట్లు. దాని గురించి మీడియాలో చాలా గొప్పగా రాసుకొచ్చారు. ఆవిడ కట్టుకున్న చీర 2 కోట్లు, ఆవిడ కట్టుకున్న చీర 2 కోట్లు అంటూ రాసుకొచ్చారు మీడియాలో. అంటే లోకానికి అది మహిమ కావచ్చు, కానీ ఒక విశ్వాసికి ఏది మహిమ అంటే దేవుని వాక్యం విశ్వాసికి మహిమ. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యంతో ప్రారంభిద్దాం. వాళ్ళు కూడా వాక్యంతో ముగించాలి అని నేను కోరుకుంటున్నాను. నా భాష మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మేము అందరం కలిసి ఏం చేస్తున్నాం? వాక్యంతో ప్రారంభిస్తున్నాం. దేని ప్రారంభిస్తున్నాం? వాళ్ళ జర్నీ దేంతో ప్రారంభిస్తున్నాం? వాక్యంతో ప్రారంభిస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక టైంలో వాళ్ళ జర్నీని ముగించే రోజు ఎప్పుడైనా వస్తే
ఆ? దేంతో ముగించాలి? దేంతో ముగించాలి? వాక్యంతో ముగించాలి. జస్ట్ ప్రారంభించేది మనమైతే చక్కగా ముగించాల్సింది ఎవరు? వాళ్ళు. అంతే కదా? సో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. వధువరులు ఇద్దరు ఒకసారి లేచి నిలబడండి. వధువరులు ఇద్దరు ఒకసారి లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. రైట్. మహాపరిశుద్ధ కన్నతండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లలిద్దరినీ వాక్యంతో జతపరచడానికి మేము అందరం సిద్ధపడి ఉండగా మీ శక్తితో, మీ బలముతో బిడ్డల్ని నింపండి. మీ కాపుదల బిడ్డలను అనుగ్రహించండి. ప్రకటింపబడుతున్నటువంటి మీ మాట వారు విడిచిపెట్టక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదించు తండ్రి. ఆది నుండి అంతం వరకు క్రమముగా మర్యాదకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించుకో. వచ్చినటువంటి బంధువులను, మిత్రులను, సంఘములను, సేవకులను, వారి కుటుంబములను మీ కృపలో దీవించి వారి తెలియపజేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. కూర్చోండి. రైట్. ప్రియులారా, రాశాడు. అందులో వివాహం ప్రారంభంలో రాసిన పత్రిక కాదు కానీ, పుస్తకం కాదు కానీ, వివాహం మధ్యలో రాసిన పుస్తకం కాదు కానీ, ఎండ్ ఆఫ్ ద డే రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. ఆయన నన్ను అడిగితే బైబిల్లో వివాహ శాస్త్రవేత్త అంటే మ్యారేజ్ సైంటిస్ట్ అంటారు అనమాట. కొంచెం విపరీతంగా అనిపించవచ్చు మీకు ఈ భాష, ఈ పదజాలం. కానీ ఆయన ఏమంటారు? ఏ సైంటిస్ట్ అంటారు? మ్యారేజ్ సైంటిస్ట్. చాలామంది సైంటిస్టులు చూసుంటారు ప్రపంచంలో. ఈయన అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అనమాట. ఈ మల్టీ స్పెషాలిటీ ప్రాఫిట్, మల్టీ స్పెషాలిటీ డాక్టర్ అయినటువంటి ఈయన ఒక మ్యారేజ్ సైంటిస్ట్గా ఎదిగాడు, వివాహ శాస్త్రవేత్తగా ఎదిగాడు. అలా ఎదిగి అద్భుతమైనటువంటి గ్రంథ రాజ్యాన్ని ప్రపంచానికి అందించాడు. ఆయన పేరు ద కింగ్ సాల్మన్. ఎందుకు ద కింగ్ సాల్మన్ వివాహ శాస్త్రవేత్త అంటున్నానంటే, ప్రపంచంలో ఎవడైనా ఒక వివాహం చేసుకుంటాడు, 2 వివాహాలు చేసుకుంటాడు, 3 వివాహాలు చేసుకుంటాడు. మహానుభావుడు ఎన్ని వివాహాలు చేసుకున్నాడట? 10 సెంచరీలు కొట్టాడట. అంటే 10 సెంచరీలు అంటే ఇంచుమించు 1000 మంది స్త్రీలను వివాహం ఆడాడు మహానుభావుడు. ఒకళ్ళిద్దరికే గోలెట్టేస్తుంది సమాజం. అలాంటిది 1000 మంది వివాహాలు చేసుకుని 1000 మందితో సంసారం చేసి 1000 ఇళ్ళు కట్టించి 1000 కాపురాలు చక్కబెట్టాడంటే మరి వివాహ శాస్త్రవేత్త కదా? శాస్త్రవేత్త కదా. ఆ శాస్త్రవేత్త ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే ప్రసంగి. ఏంటది? ప్రసంగి అనే పుస్తకం రాశాడు. ఈ ప్రసంగి అనే పుస్తకం రాస్తూ తాను ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో చెప్పకనే చెప్పాడు. అందులో మీరు కావాలనుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా ప్రసంగి గ్రంథం పూర్తి చేయండి. ఆ ప్రసంగి గ్రంథంలో బాబా అంటే ఎవరు? బాబా అంటే ఎవరు? బాబా అంటే భార్య బాధితుడు అని. భార్యల బాధితుడు. ఎవరి భార్యల బాధితుడు? కింగ్ సాల్మన్. ఎందుకు ఈ భార్యల వల్ల ఏం బాధింపబడ్డాడు అంటారా? 1000 మంది భార్యలు, అందులో చాలామంది రాజకుమార్తెలు, వాళ్ళందరూ కలిసి దాదాపు 700 మంది అట. ఈ రాజకుమార్తెలు అంటే వాళ్ళందరూ మాంగారులందరూ రాజులు, ప్రిన్సెస్ అనమాట. వాళ్ళందరూ ప్రిన్సెస్. వీళ్ళందరినీ తెచ్చుకున్నాడు. అందుకే సొలొమోను గారి కాలంలో ఏమి లేవట? యుద్ధాలు లేవు. చుట్టుపక్కల అందరూ మాంగారులు అయితే ఇంకెవడు చేస్తాడు యుద్ధం? అంతే కదా. అందరూ పిల్లనిచ్చిన వాళ్ళే. ఇంకెవడు యుద్ధానికి వస్తాడు? అందరూ కట్నాలు ఇచ్చేవాళ్ళు తప్ప యుద్ధాలు చేసేవాళ్ళు ఎవరు లేరు చుట్టూతా. ఇంక ఈయనకి ఏ ప్రాబ్లం లేదు. హాయిగా కాలు మీద కాలేసి కూర్చోవచ్చని తెలివైన పథకం అనుకున్నాడు. కానీ అదే చివరికి దెబ్బ కొట్టేసింది. చాలా తెలివైన పథకం వేసాను. యుద్ధానికి వెళ్తే నా సైనికులు చచ్చిపోతారు, వాళ్ళ సైనికులు చచ్చిపోతారు, చివరికి నేను చచ్చిపోవచ్చు, మన రాజ్యం సగం పోతే వాళ్ళ దాంట్లో కొంత వస్తుంది,
ఈ ఇబ్బందులు ఏమీ లేకుండా చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుణ్యం పురుషత్వం రెండు దొరుకుతాయి. అటుపక్క కట్నం వస్తుంది, బంగారం వస్తుంది, సగం రాజ్యం వస్తుంది, అమ్మాయి వస్తుంది, యుద్ధాలు లేవు, మన సైనికులు చచ్చిపోరు, ఇంకా అవసరమైతే పెరుగుతారు. ఈ విధంగా నా కింగ్డమ్ విస్తరిస్తుందని తెలివైన పథక రచన చేసి 1000 మందిని దాదాపుగా వివాహాలు చేసుకుని రాజులు 2వ గ్రంథం ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన మాటలు రాయబడ్డాయో. క్షమించండి, మొదటి గ్రంథం రాజులు మొదటి గ్రంథం. అందరు తీయాలి బైబిల్. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దుష్ట ఆచారాల వైపు, ఇక్కడ దేవతల తట్టు అని చదివితే మీరు అనుకోవచ్చు నేడున్న పరిస్థితులకు దీన్ని ఆపాదించవచ్చు. చాలామంది బైబిల్ కాలమానం తెలియక నేడున్న దేవతలు నాడున్న దేవతలు ఒకటే అనుకుంటున్నారు. కాదు, నేడున్న దేవతలు ప్రమాదకరమైన ఆచార వ్యవహారాలు కలిగిన వారు లేరు ఇక్కడ. కానీ నాడున్న దేవతలు ఎంత ప్రమాదకరమైన ఆచార వ్యవహారాలు కలిగిన వాళ్ళు అంటే మొదట పుట్టిన సంతానాన్ని బలి ఇవ్వాలి. ఎవరికి బలి ఇవ్వాలి? ఆ దేవతకు బలి ఇవ్వాలి. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. మనం చాలా మంచి రాజ్యాంగాన్ని కలిగి, చక్కటి మత సామరస్యాన్ని కలిగి, భిన్నత్వంలో ఏకత్వం కలిగి మనం హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు మన భారతదేశంలో కలిసిమెలిసి జీవిస్తున్నాం. కాబట్టి కొంతమందికి బైబిల్ చదివే విధానం తెలియక దేవతలు అన్న పదం అనగానే ఇది ఆ పదం తీసుకొచ్చి ఇప్పుడున్న వాళ్ళకి కలిపేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడున్న ఆచారాలు వేరండి. మొదట పుట్టిన సంతానాన్ని బలిచ్చే వాళ్ళు ఎవరు ఇప్పుడు అన్య సోదరుల్లో లేరు, హైందవ సోదరుల్లో లేరు. వాళ్ళు కూడా జ్ఞానం వివేకం కలిగి కలిసిమెలిసి మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి ఎవరిని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని మనం కించపరచకూడదు, ఎవరిని అవమానపరచకూడదు. అది ఇశ్రాయేలీల కాలంలో, అంటే నేటికి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 3000 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి వాస్తవాలు ఇవన్నీ. దావీదు ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు. సొలొమోను ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం 950 సంవత్సరాలు. అంటే నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా 3000 సంవత్సరాలు. 3000 సంవత్సరాల క్రిందట అనాగరిక ప్రజలు ఉండేవారు. వాళ్ళకి జ్ఞానం తెలియదు, వివేకం తెలియదు, ఏం చేయాలో తెలియదు. మూర్ఖులు మూడులు అనమాట. ఆ మూర్ఖులు మూడులు ఏం చేసేవారంటే దేవతలను తయారు చేసుకుని, ఈ మూలిక అనే దేవత కానివ్వండి, బయలు అనే దేవత కానివ్వండి, అషేరాదేవి కానివ్వండి, ఇంకా చాలామంది ఉండేవారు. పేర్లు చదువుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది ఉంది. ఆళ్ళ దేవతలు. ఆ దేవతలకి ముందు పుట్టిన సంతానాన్ని బలి చేసేవారు. అంటే ముందు బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డని ఎవరికి బలి చేయాలి? దేవతకు బలి చేయాలి. ఆ మొలికి కానివ్వండి, బయలు దేవతకు కానివ్వండి, వాళ్ళకి బలి చేయాలి. అలా మోయాబీల దేవతలు అలాగ ఉండేవారు, ఎదోమీల దేవతలు అలాగ ఉండేవారు, అమ్మోనీల దేవతలు అలాగ ఉండేవారు. చాలా భయానకమైన ఆచార వ్యవహారాలు ఉండేవి. అలాగే ఈ దేవతల దగ్గర వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. మనకు కూడా దేవదాసి వ్యవస్థని పూర్వం ఉండేదట, ఇప్పుడు లేదు. అంటే కొంత కనుమరుగు అయిపోయింది. అక్కడ ఏమైనా రూరల్ ఏరియాల్లో అనాగరిక సమాజం ఉన్న చోట ఒకవేళ కనబడితే కనబడొచ్చేమో. కానీ అక్కడక్కడ ఈ దేవదాసి వ్యవస్థలో ఒక గుడికి దాదాపు 1000 మంది వేశ్యలు ఉండేవారు. ఈ 1000 మందిని వేశ్యలుగా చేసి భక్తి పేరుతో వ్యభిచారాలు జరిగించేటువంటి పరిస్థితులు అమ్మోనీల కాలంలో, మోయాబీల కాలంలో, ఎదోమీల కాలంలో ఉండేవి, సీదోనీల కాలంలో ఉండేవి. వీళ్ళందరూ కూడా ఆచార వ్యవహారాలు వంట పట్టించుకుని ఇదే భక్తి, ఇలా చేస్తేనే భక్తి అన్నంత భ్రమలో బతికేవారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని తెచ్చుకుంటే మరి వాళ్ళ ఆచార వ్యవహారాలు వీళ్ళకి నేర్పిస్తారా? నేర్పిస్తారు. కొత్త నిబంధన కాలంలో కూడా కొరింథు పట్టణం అనేది ఉండేది. ఈ కొరింథు పట్టణం ఎంత ప్రమాదకరమైందంటే 1000 మంది వేశ్యలు, 1000 మంది విటులతో ఒకేసారి ఆ కొరింథు దేవాలయంలో వ్యభిచరించేటువంటి పరిస్థితులు ఉండేవి. అలాంటి నీచమైన, దుర్భరమైన, అవమానకరమైన,
హేయమైన కార్యాలు జరిగే చోట పౌలు భక్తుడు సువార్త ప్రకటించి సంఘం కట్టాడు. అదే కొరింథు సంఘం. వాళ్ళకి 2 పత్రికలు రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇవన్నీ కూడా హిస్టరీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. బైబిల్ హిస్టరీ స్టడీ చేసిన వాళ్ళకి ఈ విషయాలన్నీ కొట్టిన పిండి. మీలో కూడా చాలా మందికి తెలుసు, సేవకులైన వాళ్ళందరూ కూడా తెలుసు. అక్కడ ఆ దేవతల పేరిట జరిగినటువంటి హేయ కార్యాలు మీరు కూడా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఆచార వ్యవహారాల్లోకి వెళ్ళకండి, వారితో సహవాసం చేయకండి అని చెప్పాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు మన చుట్టూతో లేరు, అందుకని వాళ్ళని వెళ్ళి కలపొద్దని చెప్తాను నేను. బైబిల్ చదివేటప్పుడు ఆ దేవతలు ఎవరు, ఈ దేవతలు ఎవరు, ఆ అన్యులైన భక్తులు ఎవరు, ఈ అన్యులైన భక్తులు ఎవరు, వాళ్ళు చేసే కార్యకలాపాలు ఎలాంటివి, వీళ్ళు చేసే కార్యకలాపాలు ఎలాంటివి, రాజ్యాంగబద్ధంగా వీళ్ళు బతుకుతున్నారా లేదా, మనకేమైనా వీళ్ళ వల్ల నష్టం జరుగుతుందా లేదా, దేవుని కార్యాలకు నష్టం జరిగించే విధంగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారు, ఇవన్నీ పరిశీలన చేసి ఏది తప్పు అయితే దాన్ని ఖండించాలి, ఏది తప్పు కాదో అక్కడ మనం మౌనంగా ఉండాలి. ఆ మధ్యకాలంలో ఒక విషయాన్ని ఖండించాను. అదేంటంటే దేవత పేరిట జాతర చేస్తూ ఆడవాళ్ళని తీసుకొచ్చి అర్ధనగ్న నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయటం అది ఏ భక్తిలోనూ మంచిది కాదు. అలా చేయకండి అని చెప్పాను. నేను అలా చెప్పిన తర్వాత చాలామంది హైందవ సోదరులు కూడా నాకు సపోర్ట్గా మాట్లాడారు. కరెక్టేనండి మీరు చెప్పేది, మాలో కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, దేవతల పేరిట జాతర చేస్తారు, చేసి ఆడవాళ్ళని తీసుకొచ్చి వేదికల మీద ఏం చేస్తారు, అర్ధనగ్నంగా డ్యాన్సులు వేపిస్తారు, దేవతను పూజిస్తూ ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అని నాకు సపోర్ట్గా మాట్లాడే హైందవ సోదరులు చాలామంది ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అలా సపోర్ట్గా ఎవడో మాట్లాడేవాడు కాదు. అలా ఎవడనంటే వాడిని చంపేయడమే, అలా ఎవడైనా పొడి చేయడమే, అలాంటి దుస్థితి ఉండేది ఆ రోజుల్లో. అలాంటి అమ్మాయిని తెచ్చుకొని అబ్బాయి ఏం చేసుకున్నాడు, సొలొమోన్ అనే అబ్బాయి ఏం చేసుకున్నాడు, పెళ్ళి చేశాడు. పోనీ 1, 2 ఎన్ని చూడండి, అక్కడ చదవండి. మీరు అలా తిప్పుతారు కనుక వారిని మీతో సహవాసం చెయ్యనివ్వకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారు అని ఉంది అక్కడ. అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారట, తిప్పేశారు. అంటే సాధారణంగా చాలా మంది సైకాలజిస్టులు చెప్తారు, మగాడట అమ్మ తిప్పితే తిరగడట, నాన్న తిప్పినా తిరగడట. కానినట ఈ మగాడనే తాళం తిరగాలంటే భార్య అనే తాళం చెవిది వచ్చి తిప్పేస్తుందట. తిప్పేసిన తర్వాత గాలిపటం తిరిగినట్టు తిరుగుతాడట. ఎవరు చెప్తారు ఇది? కొంతమంది విశ్లేషకులు, మానసిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలు ఇవి. అందుకే దేవుడు కూడా అన్నాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడట, భార్యను హత్తుకుంటాడు. వాళ్ళ అమ్మగారు ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఉన్నా లేదా ఇక్కడ వాళ్ళ అమ్మగారు శివకుమార్ వాళ్ళ అమ్మగారు ఎవరు ఇక్కడ ఉన్నారా? ఏదైనా పనులు అడగడం ఉన్నారా? ఉన్నావమ్మా, నువ్వు అసలు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుడే రక్షించాడు. ఏమని? పురుషుడు అనగా ఈ శివకుమార్ అనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకుంటాడో మరి అప్పటి నుంచి ఈ అమ్మాయిని హత్తుకుంటాడు. అరే చిన్నప్పటి నుంచి కనిపించాను, నిన్ను పెంచి పెద్ద చేశాను రా, గోరుముద్దలు నేనే తినిపించాను రా, పెళ్ళం వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేసావురా, కనీసం అమ్మ అన్నం తిన్నావా అని కూడా అడగట్లేదురా, నువ్వు ఎంత పువ్వు పెరిగిపోతుందిరా నీకు, వస్తున్నప్పుడు మిరపకాయ బజ్జీలు శనగపప్పు బజ్జీలు తెచ్చి పెళ్ళాన్ని పెట్టుకున్నావు, కానీ నాకేమైనా కనీసం ఒక అడిగ బజ్జీ అనేది ఇచ్చావురా దుర్మార్గుడా అని అనకూడదట. ఎందుకు అనకూడదంటే ఈ శివకుమార్ గారు వాళ్ళ నాన్నగారు కూడా తన తల్లిని తండ్రిని విడిచి మిమ్మల్ని హత్తుకున్నాడు కాబట్టి ఒకప్పుడు. రైట్ అవరా? శివకుమార్ అనే అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్లో తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకున్నాడు? మీ అమ్మగారు పేరేంది నాయన? లక్ష్మి. లక్ష్మి గారిని హత్తుకున్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ రిపీట్ అయ్యి వీళ్ళ అబ్బాయి ఎవరిని హత్తుకుంటున్నాడు? ఈ మాన్స్ అనే అమ్మాయిని హత్తుకుంటున్నాడు. ఈ హత్తుకోవటాలు అనేవి అది ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా దేవుని ధర్మంలో జరుగుతూ పోతాయి. ఇంక అంతే.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా హత్తుకున్న వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా హత్తుకున్న వాళ్ళే. దేవుని మాట అబద్ధం కాదు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. విడిచి అంటే గాలి వదిలేసాడు కాదు. విడిచి అంటే గాలి వదిలేస్తాడు, పోషించడు, పట్టించుకోడు అని కాదు. అలా తీసుకోకండి సుమా. విడిచి అంటే ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి అంటే ఇన్నాళ్ళు మీతో ఉన్న ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్షన్లో నుంచి కొద్దిగా డిస్ట్రాక్ట్ అయ్యి కొత్త ఖాతా ప్రారంభిస్తాడు. ఎక్కడి నుంచి ఒక సరికొత్త కుటుంబానికి రూపకల్పన జరుగుతుంది. వీళ్ళ కుటుంబం కట్టబడేటువంటి పునాది వేయబడుతుంది. వీళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళకి కోడళ్ళు వస్తారు, వీళ్ళకి మనవలు పుడతారు. ఇదంతా ఒక పెద్ద కాల ప్రవాహంలో జరిగేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకు ఈరోజు దైవ సేవకులు ఏం చేస్తారు? పునాది వేసి ప్రారంభిస్తారు. అది ఈ ఇంటిని కట్టబోతున్నారు. ఇప్పుడు ఆయన తాపి మేస్త్రి, నేనేమో ఇంజనీరు, అంతే తేడా. అర్థమైందా? వివాహ ప్రసంగికుడు, వివాహ కర్తను అంటే మేస్త్రి ఆయన, నేను ఎవరిని? ఇంజనీర్ ప్లాన్ చెప్తున్నాను. ఆయనేమో ఇల్లు కట్టడం మొదలు పెడతాడు. చక్కగా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? కట్టబడతారు. వీళ్ళది ఒక ఫ్యామిలీ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళ కుటుంబంలో పిల్లలు వస్తారు. అలాగా కట్టబడి 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 ఎదుగుతారు. అది జరగాల్సినటువంటి ప్రక్రియ. తల్లిని తండ్రిని విడిచి అంటే అర్థం అది. పట్టించుకోవడం మానేయడం కాదు, భోజనం పెట్టడం మానేయడం కాదు, గాలి వదిలేయడం కాదు, లేకపోతే అమ్మో వీళ్ళని తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఊరోజులు వెళ్ళిపోవడం కాదు. అర్థమైందా? తల్లి తండ్రిని సన్మానించమని కూడా అదే ప్రభువు చెప్పాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మన ప్రభువే చెప్పాడు. మరి అదే ప్రభు ఏం చెప్తున్నాడంటే తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు అంటున్నాడు? భార్యను హత్తుకుంటాడు. కాబట్టి అత్తగారులారా, మీరు అస్సలు బాధపడద్దు, మీరు అసలు పట్టించుకోవద్దు. ఒకప్పుడు మీరు కూడా కోడళ్ళే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అత్తగారులారా, ఒకప్పుడు మీరు కూడా ఎవరు చెప్పండి? ఎవరు? ఒకప్పటి కోడళ్ళే నేటి అత్తగారులు. టైటిల్ బాగుంది కదా, రాసి పెట్టుకోండి. ఒకప్పటి కోడళ్ళే నేటి అత్తగారులు. సో కాబట్టి మీ అత్తగారు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో మీ కోడలి ఎడల మీరు అలా ఉండాలి. అర్థమవుతుందా నా పాయింట్? మీ అత్తగారు ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో మీ కోడలి ఎడల మీరు అలా ఉండాలి. ఇది అత్తగారి బాధ్యత. మరి కోడల బాధ్యత ఏంటి? మీ అమ్మ మీ నాయనమ్మ దగ్గర ఎలా ఉండాలని నువ్వు మీ అమ్మ కలిసి కోరుకున్నారో మీ అత్తగారి ఎడల నువ్వు అలా ఉండాలి. ఈ పాయింట్ కూడా బాగా అర్థమైందా? ఏమ్మా మనసు అర్థమైంది కదా? ఆ తల దించుకుని కూర్చుంటుంది, అక్కడ బాగానే ఎత్తుంది తల. ఈ ఏటో మరి పెళ్లి కూతుర్లు ఇంటి దగ్గర ఉండగా సిద్ధ కూడా తన పీటీ ఉషలో పరిగెడతారు. ఇక్కడికి వచ్చేసరికి మరి ఏమైనా రాజ్యాంగంలో రాసింది అనుకుంటారో ఏంటో తెలియదు, నడుపుతారు మెల్లిగా. మళ్ళీ అనుకున్నాక ఇద్దరు ముసలమ్మని నడిపినట్టు నడపాలి. దీని ఏమంటే ఇది ఒక సిద్ధాంతమేమో మరి నాకు తెలియదు. ఆ అమ్మాయి స్పీడ్గా నడుస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చేటప్పుడు చూసారు ఎలా నడిచిందో ఇంకా ఎలా నడుస్తుంది, ఇలా మెల్లిగా అడుగులు అడిగేసుకుంటూ. అందుకే పెళ్లి కూతురు నడక అని ఒక పేరు కూడా వచ్చేసింది. ఏమి నడకట? బాతు నడక, కోడి నడక అన్నట్టు ఇదో స్పెషల్ నడకట. ఏమి నడకది? పెళ్లి కూతురు నడక. సో అలాగా ఇక్కడ ఉన్నంతసేపు ఎలా ఉంటారంటే వీళ్ళు అలాగే తలదించుకొని ఏమి తెలియదండి మాకు, అసలు ఏమి రాదు మాకు అన్నట్టు ఉంటారు. కానీ ఒక్కసారి ముసుగు తీశాక జూలోంచి వదిలేసిన చిరత పుల్లు అయిపోతారు. సరే, అత్తగారు కోడలు ఆ విషయంలో అండర్స్టాండింగ్ వచ్చేస్తే శివకుమార్ ప్రశాంతంగా ఉంటాడు, నీకు ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా కుటుంబం కట్టబడుతూ 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 దేవుని సేవకులు వాక్యం బోధిస్తూ ఉండగా, జ్ఞానం నేర్పిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా చక్కగా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లుతూ ఉండొచ్చు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇతను చేసినటువంటి తప్పు, అతని భార్యలు అతని హృదయాన్ని ఏం చేశారట? తిప్పేశారట. ఇంతకీ భార్య హృదయాన్ని తిప్పేయడానికి, భర్త హృదయాన్ని తిప్పేయడానికి గల కారణం ఏంటంటే ఇద్దరు సత్యము ఎరిగిన వారుగా లేరు. ఒక ఆయన సత్యం ఎరిగిన వాడే, కానీ అసత్యం వైపుకు మళ్ళాడు. వీళ్ళక సత్యమే తెలియదు, అసత్యంలో పెరిగారు, అసత్యపు ఆచారాలలో పెరిగారు, అసత్యపు ఆలోచనలతో వర్ధిల్లారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అసత్యం సత్యం కలిశాయి. చెప్పండి, ఏమేం కలిశాయి? అసత్యం సత్యం
కలిశాయి. మీరు అనుకోవచ్చు పాలు నీళ్ళలా కలిసిపోనమ్మా అంటారు మాట వరుసకి. నిజానికి పాలు నీళ్లు కలిస్తే క్వాలిటీ తగ్గిపోద్ది. సంగతి మీకు తెలుసో తెలీదు. నీళ్లు కలిపిన పాలు మీరు కొంటారా? మాట వరుసకు వాడతాం కానీ పాలు నీళ్ళలాగా కలిసిపోండమ్మా అని మాట వరుసకు వాడతాం కానీ నీళ్లు కలిపిన పాలు ఎవరికైనా నచ్చుతాయా? నీళ్లు కలిపిన పాలలో కమ్మదనం ఉంటుందా? నీళ్లు కలిపిన పాలలో ఫ్యాట్ ఉంటుందా? నీళ్లు కలిపిన పాలు చిలికితే చక్కగా వెన్న వస్తుందా? కనీసం నీళ్లు కలిపిన పాలు టీ పెట్టుకుంటే టీ టేస్ట్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే పాలతో పాలనే కలపండి, నీళ్లతో నీళ్ళనే కలపండి. నీళ్లు వేరు, పాలు వేరు. పనికిమాల సామెతలు పెట్టారు మన వాళ్ళు, పాలు నీళ్ళ కలిసిపోండి. పాలు నీళ్ళ కలిస్తే పలసనైపోతాయి జీవితాలు. సొలొమోను గారు పలసనైపోయినట్టు. మళ్ళీ ఇంకొక మాట అంటారు, చిలక గోరింకలట. ఎక్కడైనా చూసారండి చిలకే గోరింకే? చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడైనా చిలక గోరింక కలిసి బతకడం చూసారా? అసలు కుదురుతుందా? దాని జెండర్ వేరు, దీని జెండర్ వేరు. చిలక చిలకతోనే కలుస్తుంది, గోరింక గోరింకతోనే కలుస్తుంది. మనం ఏమంటాం చెప్పండి? చిలక గోరింకల్లా కలిసిపోండి. చిలక గోరింకలు కలవు. కాబట్టి చిలకని తీసుకెళ్ళి దేంతో కలుపుతాం? చిలకతోనే కలుపుతాం. గోరింకని తీసుకెళ్ళి దేంతో కలుపుతాం? గోరింకతోనే కలుపుతాం. పాలను దేంతో కలుపుతాం? పాలతోనే కలుపుతాం. నీళ్లు దేంతో కలుపుతాం? నీళ్ళతోనే కలుపుతాం. దేన్ని దాంతో కలిసి ఉండనివ్వండి, ప్రశాంతం ఉండదు, మనకు తలకాయ పోటు ఉండదు. ఎప్పుడైతే ఇలా అక్కలేని కలిపేస్తారో అంత తలకాయ పోటే కదా. కాబట్టి ఇప్పుడు మనం పాలతో కలుపుతున్నామా నీళ్ళతో కలుపుతున్నామా ఒకసారి చెక్ చేద్దాం. ఏం చేద్దాం? చెక్ చేసి కలుపుదాం. ఒకవేళ పాలతోనూ నీళ్ళతోనూ కలిసే అనుకోండి, మనకి ఏ సమస్య లేదు, కలిసిమెలిసి ఉంటారు. పాలు నీళ్ళతో కలిసినా నీళ్ళు పాలతో కలిసినా సమస్య ఎవరికి? మళ్ళీ మన తలకే చుట్టుకుంటుంది. ఏమయ్యా పెళ్లి చేసావు కదా అని ఆయన చుట్టూ తిరుగుతుంటారు. ఏమయ్యా ప్రసంగం చెప్పావు కదా నా చుట్టూ తిరుగుతుంటారు. ఏమో మన సంబంధం చేసావు కదా నీ పిల్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇన్ని తలకాయ పోట్లు మనకి ఎందుకు? అసలు వీళ్ళిద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం. లేచి నిలబడండి ఇద్దరు. మిమ్మల్ని కొట్టలు తిట్టమయ్యా బాబు, కంగారు పడకండి. మనోడు కంగారు పడుతున్నాడు, చెమటలు పడుతున్నాయి. ధైర్యంగా ఏం పర్లేదు. నా పాయింట్ ఏంటంటే మీరిద్దరూ పెళ్ళి ఎందుకు చేసుకుంటారో ఫస్ట్ మనం మైకి ఇవ్వండి. వాళ్ళకి ఓ మైకి ఇవ్వండి. ఏమైనా ఉంటే అసలు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటావు చెప్పు నాకు ఫస్ట్. ఈ అబ్బాయిని అడుగుతున్నానండి శివకుమార్ని. తర్వాత నువ్వు కంగారు పడకమ్మా, ముసుగేసుకున్నావు కదా కనబడ అనుకున్నామో. ఆయన ముసుగు తీస్తేనే ఆయన కనబడతామో, ముసుగు తీగిపోయినా నువ్వు మాకు కనబడతావు. ఎందుకంటే చాలా పలస మంది వేసుకోకపోయినా ఒకటే. ఏమంటే చాలా పెళ్ళిళ్ళలో బాబు ఈ అమ్మాయినా ఇంకో అమ్మాయిని కానీ చేసుకున్నావా చూసుకొని ఆయన అంటుంటాడు ఈ నెటగారంగా. ఎవరు? పాస్టర్ గారు. అంత తెంగరోడు అయింది కదా అక్కడ ఉన్నాడు. ఏ కొడుకట? పెళ్ళికే కొడుకట. అంత తెంగరోడా? ఆ ముసుగులోంచి అమ్మాయి కనబడుతుంది. అయినా కూడా ఏదో సరదాగా అడుగుతారు, ఏమని? నాయన అమ్మాయిని చేసుకుంటున్నావా? అమ్మాయి ఏమైనా మారిపోయిందో ఒకసారి ముసుగలా తీసి చూసుకొని ఆయన అంటాడు. ఆయన అప్పుడే నిజంగానే ఏదో పెద్ద బిల్డప్ ఇస్తూ ఐ విల్ చెక్ అంటాడు ఈయన. తెలియలేనట్టు. అది పెద్ద డ్రామా అనుకోండి. సరే అడుగుదాం. చేసుకుంటాం చెప్పబోయాను, మైక్ తీసుకో. ఆవిడేదో చెప్పేసి చెప్పమని. మీ అక్కేనా ఆవిడ? చెల్లి. ఆలోచి ఇదంతా నాటకాలు చూడండి. ఆ అమ్మాయికి ముందు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయింది అనుభవం. ఆల్రెడీ అనుభవం ఏం చెప్పాలో తెలిసిపోయింది. అందుకని అలా అన్నయ్యని పిలిచి, అరే అన్నయ్య ఏదో చెప్పారా అయిపోద్ది. ఆయన ఏదో చెప్పేసింది చెవిలో. రైట్ చెప్పు, పెళ్ళి చేసుకున్నావు చెప్పు, మైక్ చెప్పు. మరి అంటే కదా అడగాలి కదా చెప్పు. ఒక ముక్కలో చెప్పు చాలు, నువ్వు ప్రసంగం చేయగలేదు. మాకు త్వరగా చెప్పాలి, టైం అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు ఆకలేస్తుందా? వాళ్ళకి ఆకలేస్తుందా? ఎంతమందికి ఆకలేస్తుంది? చేయి చూపించండి. ఒక్కడే చేయి చూపించాడు కాబట్టి 3 అయినా మొదలం. అందరూ చేయి చూపించుంటే వదిలేద్దామని అడిగాను నేను. అందరూ చేయి చూపించలేదు కాబట్టి మీ ఆకలి వేయట్లేదు అంటే ఇప్పుడే టిఫిన్ చేయొచ్చుంటారు మీరు. అయినా వంటలు అవ్వలేదట ఇంకా. అంటే విషయం ఏంటంటే బర్డ్ ఫ్లూ ఏదో వస్తుందట. బర్డ్ ఫ్లూ, గుడ్లు కోళ్ళు తినొద్దు అంటారట. పాపం మీ అందరి కోసం చికెన్ బిర్యానీ చేద్దామని ట్రై చేశారు. కానీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు.
అందుకని ఈరోజు మీ అందరికీ స్పెషల్ కాకరకాయ కూర. నమ్ముతున్నోడు దేవుని మహిమపరచండి. నమ్మట్లేదని నాకు అర్థమైంది. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎలాగూ పెళ్ళిళ్ళలో కాకరకాయ కూర వెయ్యరు అని ఫిక్స్ అయిపోయి వచ్చి ఉంటారు మీరు. అయితే 3 అవుద్ది, కంగారు పడకండి. నువ్వు చెప్పునైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు తెలీదా? ఎవరైనా ఎంత చేసుకున్నాడో తెలియదటండి. మరి ఏం చేద్దాం? మరి తెలుసుకున్నాక అప్పుడు చేస్తాం పెళ్ళి. మరి అంతే కదా. పెళ్ళి వాయిదా వేద్దాం, తెలుసుకున్నాక రమ్మన్నాం, అప్పుడు చేద్దాం పెళ్ళి. మరి ఏం ఎందుకు చేసుకున్నావు తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? మరొక వాక్యం వింటావా? ప్రతి వారం ఫోన్ వెళ్తావా? నాయన ఎందుకు మైక్ ఆపేస్తున్నారు మీరు? సరిది క్రమంగా వెళ్తావా? అప్పుడప్పుడు వెళ్తావా? ఏమన్నా పాస్టర్ గారు వస్తుంటాడా? క్రమంగా వస్తాడా? రైట్. పాస్టర్ గారు సాక్షి ఇచ్చారు, నిజమే. క్రమంగా వెళ్తాడు పిచ్చిపిల్లాడు. రైట్. ఎందుకు చేసుకుంటున్నావు చెప్పు ఆయన గట్టిగా. నాకు ఎనపడట్లేదు. నేను అప్పుడే అమ్మాయి అయినా నువ్వు త్వరగా చెప్పాలి. ఇద్దరు కలిసి దేవుని కోసం బతకాలని. వెరీ గుడ్. నిజమే. ప్రాంప్టింగ్ ఇచ్చిందో చెప్పాను. నిజమే, పక్కా, ఫిక్స్. రైట్. ఆ అమ్మాయికి మైకు నువ్వు చెప్పమ్మా. పెళ్ళి చేసుకున్నావు చెప్పు. దేవుడు మహిమపరచడానిక? మీరు పెళ్లి చేసుకుంటే దేవుడు మహిమపరచబడిపోతారు ఏంటి? పెళ్లి చేసుకోవడానికి దేవుడు మహిమపరచడానికి సంబంధం ఉందా? లేదు కదా. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. మీ ఆయన చెప్పింది కరెక్టే, నువ్వు కూడా కరెక్ట్గా చెప్పితే కూర్చోబెడతాను. నేను చెప్పనా? మీరు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి పురుషుడిగా స్త్రీగా దేవుడు మళ్ళీ ఇచ్చాడు. రైట్ ఆర్ రాంగ్? నువ్వు పురుషుడు ఆకారాన్ని సంపాదించుకోవడానికి మీ అమ్మగారు కారణమా? నాన్నగారు కారణమా? కొన్ని నువ్వు కారణమా? కాదు. శివ అనే ఒక పురుషుడు ఈ భూమి మీద కనబడుతున్నాడంటే కారణం ఎవరు? చెప్పండి. కారణం ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృజించకపోతే పురుషుడు కాదు, స్త్రీ కాదు. పురుషునిగాను స్త్రీనిగాను దేవుడే వారిని నియమించెను, దేవుడే వారిని సృష్టించాడు. అలా సృష్టింపబడ్డావు కనుకనే ఇప్పుడు పెండ్లి కుమారుడు అనే హోదా దక్కింది. నీకేమంటావు? ఏమో రైట్ ఆర్ రాంగ్? నిజమా అబద్ధం అని చెప్పి? నిజం. ఇప్పుడు పెండ్లి కుమారుడు అనే హోదా ఎలా దక్కిందంటే దేవుడి తన్ని పురుషునిగా సృజించాడు కనుక. రెండో పాయింట్, కుమార్తె అనే హోదా ఎలా లభించింది అమ్మాయికి? దేవుడి మెను స్త్రీగా నిర్మించి తల్లి గర్భంలో ఆమెను ప్రవేశపెట్టి అక్కడ ఆమెకు చక్కటి రూపకల్పన చేసి భూమి మీదకు పంపించాడు కనుక ఈమె స్త్రీగా పెండ్లి కుమార్తె హోదా సంపాదించుకుంది. అవునా? ఇప్పుడు వీళ్ళిద్దరూ జతపడుతున్నారు దేవుని సన్నిధిలో. లోకం దీన్ని గుర్తించకపోవచ్చు, లోకం దీన్ని ఒప్పుకోకపోవచ్చు, మనకు అనవసరాల కింద లేరు. కానీ వీళ్ళిద్దరూ మన విశ్వాసం కింద ఉన్నారు, బైబిల్ విశ్వాసం కింద ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని మనం అడగాలి, వీళ్ళు చెప్పాలి. రైట్. సో కాబట్టి ఇద్దరు జతపరచబడుతున్నది ఎవరి కొరకు? దేవుని కొరకు. అది గుర్తుపెట్టుకోండి. కొరకు, దేవుని కొరకు, ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు, ఆయన కొరకు జీవించి ఆయన సంకల్పాన్ని మీ బ్రతుకులో నెరవేర్చడం కొరకు. అందుకు మీరిద్దరు జతపరచబడ్డారు. రైట్. కూర్చోండి. సో ఈ విషయం మనకి క్లారిటీగా అర్థమైపోతే సమస్యలు ఉండవు, గొడవలు ఉండవు. అంటే నేను నా తండ్రి కొరకు వివాహ సంకల్పాన్ని నెరవేర్చడంలో పాలిభాగస్తుని అవుతున్నాను అనేది వీళ్ళిద్దరి యొక్క ఆలోచన అయినప్పుడు వీళ్ళిరువురు ఎవరిని మహిమపరచడానికి జతపరచబడుతున్నారు?